బిగ్ బాస్ సీజన్ 8లో 6వ కంటెస్టెంట్గా అడుగుపెట్టారు సోనియా ఆకుల. అయితే సోనియా హీరోయిన్ మాత్రమే కాదు, ఈమె సమాజ సేవకురాలు కూడా. అయితే ఇవాళ ఈ వీడియోలో సోనియా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. సోనియా గారు పుట్టిందంతా కూడా తెలంగాణలోనే. ఆమె తన 9వ తరగతి వరకు తెలంగాణలోని మందలి జిల్లాలో చదువుకున్నారు. ఆ తరువాత 10వ తరగతి వరంగల్లో చదువుకున్నారు. ఈమె తన ఇంజనీరింగ్ను భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో పూర్తి చేశారు. బీటెక్ పూర్తి చేసిన తరువాత ఈమె ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేశారు. సోనియా మొట్టమొదట సినీ వారం అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. దీంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈమె మొదటి సినిమా జార్జ్ రెడ్డి. అయితే హీరోకు చెల్లెలి పాత్రలో నటించి మంచి పేరును గుర్తింపును సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఆర్జీవి గారి 2 సినిమాలలో కూడా సోనియా నటించారు. ఈమెకు సమాజ సేవ చేయడం ఎంతగానో ఇష్టమట. అందుకని ఆశా అనే ఫౌండేషన్ను ప్రారంభించారు. అయితే సోనియా గారి తల్లిదండ్రుల విషయానికి వస్తే ఈమె తండ్రి ఒక వ్యవసాయం చేసేవారట. అయితే చిన్నతనంలో వారికి ఒక ట్రాక్టర్ కూడా ఉండేదట. ఇప్పుడు అంత భారీ ఎత్తున వ్యవసాయం చేయట్లేదని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే ఈమె తల్లి హోమ్ మేకర్ అట. సోనియా గారికి 2 సోదరులు కూడా ఉన్నారట. ఈమె ఎంతోమందికి సమాజ సేవ చేద్దామనే మంచి ఉద్దేశంతో పేద ప్రజలకు ఎంతగానో సహాయం చేశారట. అంతేకాకుండా దిశ కేసులో నిందితుడి భార్యకు కూడా నెలకు 15,000 రూపాయలు కూడా పంపించారట. ఈమె ఆశా పేరుతో ఎన్జిఓ ఫౌండేషన్ను ప్రారంభించి ఎంతోమంది ఆడపిల్లలకు ట్యూషన్ అలాగే చదువు చెప్పి ఆమె తనకు చేయగలిగినంత సహాయం చేయాలని అనుకుంటున్నారట. ఇంత మంచి మనసు గల సోనియా బిగ్ బాస్ సీజన్ 8 గెలవాలని మనందరం కూడా కోరుకుందాము.